హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన, అత్యంత శక్తివంతమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా కుంభరాశిలో జన్మించిన మీ జీవితంలో ఒక దివ్యమైన శక్తి ప్రవేశించిందని, ఆ శక్తి మీ ఇంట్లోనే సంచరిస్తుందని మీకు తెలియజేయడానికి నేను వచ్చాను. అవునండి, మీరు విన్నది అక్షరాల నిజం. మీ ఇంట్లో ఒక దేవత తిరుగుతుంది. ఆ దేవత యొక్క కరుణా కటాక్షాలు ఎన్నో సంవత్సరాలుగా మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ప్రసరిస్తూనే ఉన్నాయి. కానీ విచారకరమైన విషయం ఏంటంటే, మీరు మాత్రం ఆ దేవతను ఇప్పటివరకు గుర్తించలేకపోయారు. ఆ దేవతా శక్తి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ వస్తుంది. ఎన్నో గండాల నుంచి, ప్రమాదాల నుంచి మిమ్మల్ని గట్టెక్కించింది. మీరు ఊహించని ఆపదల నుంచి మిమ్మల్ని సురక్షితంగా బయటపడేసింది. అయినా మీరు ఆ తల్లిని గమనించలేదు. ఆమె ఉనికిని అర్థం చేసుకోలేదు. కానీ ఇక ఆలస్యం చేయకండి. రాబోయే 2 రోజుల్లో మీరు మీ జీవితంలోనే 3 అతిపెద్ద శుభవార్తలను వినబోతున్నారు. ఈ శుభవార్తలు మీ జీవిత గమనాన్ని పూర్తిగా మార్చివేయబోతున్నాయి. మీరు ఇప్పటివరకు అనుభవించిన కష్టాలకు, పడిన బాధలకు, కార్చిన కన్నీళ్లకు చరమగీతం పాడబోతున్నాయి. కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఒక్కటేనండి. మీరు ఎన్ని పనుల్లో ఉన్నా, ఎంత ముఖ్యమైన సమావేశంలో ఉన్నా, వాటన్నింటినీ ఒక్క క్షణం పక్కన పెట్టి ఈ మాటలను శ్రద్ధగా మనసు పెట్టి వినండి. ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ప్రతి పదాన్ని జాగ్రత్తగా ఆలకించండి. అప్పుడే మీ ఇంట్లో తిరుగుతున్న ఆ దేవత ఎవరు? ఆ దేవత మీ నుంచి ఏమి ఆశిస్తుంది? మీరు ఆ తల్లిని ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేయాలి? మీకు రాబోతున్న ఆ 3 అద్భుతమైన శుభవార్తలు ఏంటి? రాబోయే రోజుల్లో మీ భవిష్యత్తు ఎలా బంగారమయం కాబోతుంది అనే పూర్తి వివరాలు మీకు స్పష్టంగా అర్థమవుతాయి. ఈ వీడియోను చివరి వరకు చూసిన వారికి మాత్రమే వారి జీవితంలో ఎలాంటి అదృష్టం తలుపు తట్టబోతుందో, ఎలా అద్భుతమైన రోజులు రాబోతున్నాయో సంపూర్ణంగా అవగతమవుతుంది. అసలు విషయంలోకి వెళ్ళే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట సింబల్ను నొక్కండి. అప్పుడే మీ రాశి గురించి పెట్టే ప్రతి అమూల్యమైన వీడియో మీకు నేరుగా చేరుతుంది. అలాగే ఈ జగన్నాటక సూత్రధార అయిన శ్రీకృష్ణుడి మీద భక్తితో, ప్రగాఢమైన విశ్వాసంతో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మీ సంకల్పం తప్పక నెరవేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, రాశి చక్రంలో 11వ స్థానంలో అత్యంత విశిష్టమైన రాశిగా కుంభరాశి వెలుగొందుతుంది. ఈ రాశి కేవలం ఒక రాశి కాదు, ఇది ఒక తత్వం. ధనిష్ట నక్షత్రంలోని 3, 4 పాదాలలో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, అలాగే పూర్వభద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి వారికి సహజంగానే కొన్ని అదృష్ట సంఖ్యలు ఉంటాయి. ముఖ్యంగా 3, 4, 5, 8, 9 సంఖ్యలు వీరికి అదృష్టాన్ని రెట్టింపు చేస్తాయి. ఈ సంఖ్యలు వచ్చే తేదీల్లో మీరు ఈ సంఖ్యలు మీ జీవితంలో తారసపడినప్పుడు కానీ మీకు ఏదో ఒక మంచి జరగబోతుందని సంకేతం. అలాగే వీరికి ఆదివారం, సోమవారం, గురువారం, శుక్రవారం అత్యంత అనుకూలమైన వారాలుగా చెప్పబడ్డాయి. ఈ రోజుల్లో వీరు ఏ కొత్త పనిని ప్రారంభించినా, ఏ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నా అందులో విజయాలు తథ్యం. అదృష్టం వెన్నంటే నడుస్తుంది. ఇప్పుడు మనం ఈ రాశివారి అద్భుతమైన మనస్తత్వం గురించి, వారి గుణగణాల గురించి లోతుగా తెలుసుకుందాం. ఆ తర్వాత మీకు రాబోయే శుభవార్తలు, మీ ఇంట్లో ఉన్న ఆ దేవత యొక్క రహస్యం గురించి వివరంగా చర్చిద్దాం. కుంభరాశి వారి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం అంటే ఒక మహాసముద్రం లోతును తెలుసుకోవడం లాంటిది. 12 రాశుల్లో కుంభరాశి ఎందుకు అంత ప్రత్యేకమంటే, ఈ రాశిలో పుట్టినవారు సామాన్యులు కారు. వారు మహర్జాతకులు. వారి జీవితం నిజంగా అద్భుతం. వారి ఆలోచన విధానం, వారి విశాల హృదయం సాటిలేనివి. అయితే కొన్ని అనివార్య కారణాల వలన, గ్రహాల ప్రతికూల ప్రభావం వల్ల, స్వయంకృత అపరాధం వల్ల, అంటే తమను తాము తక్కువ అంచనా వేసుకోవడం వలన, లేదా ఇతరులను గుడ్డిగా నమ్మి మోసపోవడం వలన వీరి జీవితంలో కొద్దిగా వెనకబడటం జరుగుతుంది. అంతే తప్ప
వీరికి ఉన్నంతటి అదృష్టం, వీరిలో ఉన్నంతటి దైవశక్తి మరే రాశి వారికి ఉండదంటే అతిశయోక్తి కాదు. కుంభరాశి వారి మనసు చాలా విశాలమైనది. వీరిని నిండుకుండతో పోలుస్తారు. నిండుకుండ ఎప్పుడూ తనకదు. తనలోని అమూల్యమైన జలాన్ని ప్రశాంతంగా నింపుకుంటుంది. అలాగే కుంభరాశి వారు కూడా తమలో అనంతమైన జ్ఞానాన్ని, ప్రేమను, కరుణను నింపుకొని ఉంటారు. వారి రాశికి చిహ్నంగా కుండను పెట్టడానికి కారణం కూడా అదే. వారు నిండుకుండ లాంటి వారు. ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారు. ఒక పాత్రలో నీళ్లు పోస్తే ఆ నీరు ఆ పాత్ర ఆకారాన్ని సంతరించుకుంటుంది. అలాగే కుంభరాశి వారు కూడా ఎదుటి వ్యక్తి యొక్క స్వభావాన్ని బట్టి, వారి మనస్తత్వాన్ని బట్టి తమను తాము మలుచుకుంటారు. అందరితోనూ ప్రేమగా, స్నేహంగా మెలుగుతారు. 10 మందికి సహాయం చేయాలనే గుణం వీరిలో ఉంటుంది. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు, తమకు ఉన్నా లేకపోయినా ముందు వెనుక ఆలోచించకుండా సహాయం చేయడానికి ముందుకు దూకుతారు. అందుకే వీరిని మానవతావాదులు అని అంటారు. వీరిది ఇచ్చే చెయ్యే కానీ తీసుకునే చెయ్యి కాదు. వీరి తెలివితేటల గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరు కేవలం తెలివైన వారు కాదు, వీరు నిజమైన తత్వవేత్తలు. జీవితం యొక్క లోతైన అర్థాన్ని అన్వేషిస్తారు. వీరు ఒక అద్భుతమైన మార్గదర్శకులు. ఒక రాజకీయ నాయకుడికి కానీ, ఒక పెద్ద సంస్థకు కానీ సరైన సలహాలు, సూచనలు ఇవ్వగల వ్యూహకర్తలు వీరు. నిజం చెప్పాలంటే కుంభరాశి వారిని స్నేహితుడిగా లేదా సలహాదారుడిగా పక్కన పెట్టుకుంటే మన జీవితానికి ఎటువంటి డోకా ఉండదు. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా వారే ఒక కవచంలా నిలబడి మనల్ని కాపాడుతూ ఉంటారు. మన భారాన్ని తమ భుజాలపై వేసుకుంటారు. వీరు ఎంతో మంచి మనసు కలవారు. 10 మందికి మేలు చేయాలనే తపన వీరి రక్తంలోనే ఉంటుంది. కానీ ఈ స్వార్థపూరిత ప్రపంచం మీ మంచితనాన్ని అర్థం చేసుకోలేదు. మిమ్మల్ని ఎన్నోసార్లు అపార్థం చేసుకుంది. మీ నిస్వార్థ సేవను కూడా అనుమానించింది. మీరు ప్రాణం పెట్టి సహాయం చేసిన వారే మీకు వెన్నుపోటు పొడిచిన సందర్భాలు కోకొల్లలు. మీరు చేసిన మేలును మర్చిపోయి మీకు అపకారం తలపెట్టిన వారిని చూసి మీ హృదయం ఎంతో క్షోభించింది. సొంత వాళ్ళు అని నమ్మిన వారి వల్లనే మోసపోయారు. అవమానాలు ఎదుర్కొన్నారు. అయినా సరే మీరు మీ మంచితనాన్ని వీడలేదు. ఎందుకంటే అది మీ నైజం, మీ సహజ గుణం. ఈ రాశివారు చాలా స్థిరమైన స్వభావం కలవారు. వారి నమ్మకాల మీద, సిద్ధాంతాల మీద దృఢంగా నిలబడతారు. ఆనందంగా, వాత్సల్యంతో ఉంటారు. అచంచలమైన విశ్వాసం కలిగి ఉండటం వీరి మూల సూత్రం. ఒకసారి ఒకరిని నమ్మితే లేదా ఒక పనిని చేయాలని సంకల్పిస్తే ఇక వెనుతిరిగి చూడరు. వీరిలో ఒక రకమైన ఆకర్షణ శక్తి ఉంటుంది. చూడడానికి అందంగా ఉండటమే కాదు, వారి మాటల్లో కూడా ఒక రకమైన అయస్కాంత శక్తి ఉంటుంది. ఈ రాశి వారిని చూస్తే ఇట్టే ఆకర్షితులవుతారు. వారి మాట తీరు ఎంత మృదువుగా, స్పష్టంగా ఉంటుందంటే అపరిచితులు కూడా తమ మనసులోని కష్టాలను, బాధలను వీరితో పంచుకోవడానికి వెనుకాడరు. వీరు ఎదుటివారి సమస్యలను ఓపికగా విని వారికి సరైన సలహాలు ఇవ్వగలరు. అందుకే వీరికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు. వీరు మిత్రత్వాన్ని ఎక్కువగా కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాలా లోతుగా, చాకచక్యంగా ఆలోచించి తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. తొందరపడి ఏ పని చేయరు. ఈ రాశివారు చాలా ప్రశాంతమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. తమ శక్తి సామర్థ్యాలు ఏంటో వీరికి బాగా తెలుసు. కొన్నిసార్లు తాము చేయాలనుకున్న పని విషయంలో కొంచెం నిస్సహాయతతో ఉంటారు. కానీ ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎంత కఠినమైన మార్గాన్నైనా ఎంచుకోవడానికి వెనుకాడరు. క్రమశిక్షణను అమితంగా ఇష్టపడతారు. ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండడాన్ని సహించరు. ప్రతి పనిని తమ ప్రాణంగా భావించి హృదయపూర్వకంగా చేస్తారు. అందులో తమ ఆత్మను ఆవిష్కరిస్తారు. అందుకే వీరు చేసే పనుల్లో ఒక ప్రత్యేకత, ఒక నాణ్యత కనిపిస్తుంది. ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే వీరు అందరికంటే ముందు వరుసలో ఉంటారు. దయ, జాలిగుణాలు, క్షమాగుణం వీరిలో మెండుగా ఉంటాయి. ఎవరైనా వీరిని నమ్మితే చాలు, వారి నమ్మకాన్ని అప్పటికీ వమ్ము చేయరు. తమకు నచ్చిన వారు, తమ ఆత్మీయులు ఎంత పెద్ద తప్పు చేసినా వారిని
క్షమించే గొప్ప గుణం వీరి సొంతం. వీరి అభిప్రాయాన్ని మార్చడం ఎవరి తరము కాదు. ఎందుకంటే వారి అభిప్రాయాలు లోతైన ఆలోచన, పరిశీలన తర్వాత ఏర్పడినవి. వారి మాట తీరులో మృదుత్వం, వారి స్వభావంలో మంచితనం కలగలిసి ఉంటాయి. ఇతరులతో కలిసిపోయి తమ పనిని పూర్తి చేసుకోగల సామర్థ్యం వీరికి ఉంటుంది. వీరు ఒంటరిగా కాకుండా ఒక బృందంతో కలిసి పనిచేయడానికి ఇష్టపడతారు. వీరికి అద్భుతమైన కార్యాచరణ శక్తి ఉంటుంది. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దానిని సాధించే వరకు నిద్రపోరు. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంత కష్టమైనా పడతారు. ఎన్ని అవరోధాలైనా అధిగమిస్తారు. ఈ రాశిలో పుట్టినవారు సకల జీవులను ప్రేమిస్తారు. వీరిది నిజంగా చాలా గొప్ప మనస్తత్వం. అందుకే దైవం కూడా వీరికి ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. 12 రాశుల్లోకి వీళ్ళే సహనం ఎక్కువగా కలిగిన రాశి ఏదైనా ఉంది అంటే అది కుంభరాశి వారు మాత్రమే. వీరి సహనాన్ని పరీక్షించడం ఎవరి వలన కాదు. ఈ ఒక్క గుణం వలన వీరు చాలా ప్రత్యేకంగా కనిపిస్తారు. అందరికీ నచ్చేస్తారు. ఎలాంటి కష్టాన్నైనా, ఎలాంటి చికాకునైనా ఒక చిరునవ్వుతో ఎదుర్కొంటారు. వీరు కష్టాల్లో ఉన్నవారిని వదిలేసి పారిపోయే రకం కాదు. ఆత్మీయులైన, స్నేహితులైన, కేవలం పరిచయం ఉన్నవారైనా సరే వారు ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు వారికి వెన్నుదన్నుగా నిలబడతారు. చివరి వరకు తోడుగా ఉంటారు. ఒకవేళ ఎవరైనా వీరి సహాయం చేస్తే ఆ మేలును జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఆ వ్యక్తికి 10 తిరిగి సహాయం చేయాలని తపన పడతారు. మోసం చేయటం అనే ఆలోచన వీరికి కలలో కూడా రాదు. అలాగే వీరిని మోసం చేయటం కూడా ఎవరి వలన కాదు. ఎందుకంటే వీరి అంతరాత్మ ఎప్పుడూ వీరిని హెచ్చరిస్తూ ఉంటుంది. స్నేహంగా ఉండేవారి పట్ల, వీరిని గౌరవించే వారి పట్ల ఎంతో విధేయతతో, ప్రేమతో ఉంటారు. ఎదుటివారు ఇచ్చే మర్యాదను కాపాడుకోవడానికి చాలా జాగ్రత్త పడతారు. వీరు సాధారణంగా గొడవలకు, వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. ప్రశాంతమైన, సౌమ్యమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. అయితే అన్యాయాన్ని, అధర్మాన్ని చూస్తే మాత్రం సహించలేరు. అప్పుడు వారిలోని విప్లవకారుడు బయటకు వస్తాడు. ఈ రాశి వారికి జీవితం యొక్క మధ్య వయసు నుండే, అంటే సుమారు 35-40 సంవత్సరాల తర్వాత అద్భుతంగా ఉంటుంది. వారు కన్న కలలన్నీ నిజమవుతాయి. వారు అనుకున్న జీవితాన్ని గడుపుతారు. అత్యంత స్థాయికి చేరి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు, ఉన్నత పదవులు పొందే అవకాశం వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరికి మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం, వాహన యోగం వంటివి తప్పక కలుగుతాయి. ఇక మనం అసలు విషయానికి వద్దాం. మీ ఇంట్లో ఎప్పటి నుంచో ఒక దేవత అనుగ్రహం ఉంది, కానీ మీరు ఆమెను గుర్తించట్లేదు. ఒకసారి మీరు గడిచిన 5 సంవత్సరాలు జీవితాన్ని గమనించుకోండి. మీ ఇంటికి మీకు రావాల్సిన ఎన్నో పెద్ద పెద్ద ప్రమాదాలు, గండాలు కేవలం త్రుటిలో, అంటే వెంట్రుక వాసలో తప్పిపోయి ఉంటాయి. దానికి కారణం ఎవరో కాదండి, ఆ దేవత యొక్క కరుణా కటాక్షమే కాపాడుతుంది. మీరు ఎన్నోసార్లు అనుకొని ఉంటారు, అమ్మో ఈరోజు బ్రతికి బయటపడ్డాను, దేవుడి దయ వలన పెద్ద ప్రమాదం తప్పిందని. ఆ దేవుడే మీ ఇంట్లో సంచరించే ఆ దేవత కొన్ని పనులు మిమ్మల్ని పూర్తిగా ఇబ్బందుల్లోకి నెట్టేసే సమయంలో ఎవరో అదృశ్య శక్తి వచ్చి మిమ్మల్ని ఆదుకున్న అనుభవాలు మీకు ఎదురై ఉంటాయి. ప్రమాదాల నుంచి కూడా చిన్న చిన్న గాయాలతో మీరు సురక్షితంగా బయటపడుతూ ఉంటారు. ఇవన్నీ ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుందని చెప్పడానికి సంకేతాలు. అసలు ఆ దేవత ఎవరు? ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది? మీరు ఆ దేవతను ఎలా గుర్తించగలరు? ఈ ప్రశ్నలకు ఇప్పుడు మనం సమాధానం తెలుసుకుందాం. ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి ఒక కులదైవం అనేది తప్పకుండా ఉంటుందండి. ఆ కులదైవమే మనల్ని కంటికి రెప్పలా కాపాడే అసలైన శక్తి. మన పూర్వీకులు ఆ దేవతను ఆరాధించి వారి అనుగ్రహంతో సుఖంగా జీవించారు. కానీ ఆధునిక జీవన విధానంలో పడి ఈ రోజుల్లో చాలామందికి తమ కులదైవం ఎవరో కూడా తెలియడం లేదు. ఇది చాలా పెద్ద పొరపాటు. ఒకప్పుడు మన పెద్దవాళ్ళు మన గ్రామాలలో మన కులదైవానికి సంబంధించిన చిన్న గుడి లేదా ఒక మందిరం ఉండేది. పండగలకు, పబ్బాలకు అక్కడికి వెళ్ళి పూజలు చేసి ఆ దేవత ఆశీస్సులు తీసుకునేవారు. కానీ ఈ రోజుల్లో ఉపాధి కోసం, మంచి జీవితం కోసం చాలామంది నగరాలకు వలస వచ్చారు. ఈ సిటీ లైఫ్లో పడి తమ మూలాలను, తమ సాంప్రదాయాలను, ముఖ్యంగా తమను కాపాడే
దైవాన్ని పూర్తిగా మర్చిపోతున్నారు. ఎప్పుడైతే మనం మన కులదైవాన్ని మర్చిపోతామో అప్పుడు మన జీవితంలో సమస్యలు మొదలవుతాయి. ఇప్పటి వరకు ఈ రాశివారు ఎంతో నష్టపోయి ఉంటారు. 12 రాసుల్లోకెల్లా ఆర్థికంగా ఎక్కువ శాతం నష్టపోయింది ఈ రాశివారని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. మీరు ఎంత కష్టపడి సంపాదించినా ఆ డబ్బు నిలవకపోవటం, అనవసరమైన ఖర్చులు రావటం, అప్పుల పాలు కావటం వంటివి జరిగి ఉంటాయి. మీరు ఆ నష్టాల నుంచి ఇంకా పూర్తిగా తేరుకోలేకపోయి ఉండవచ్చు. దీనికి ప్రధాన కారణం మీరు మీ కులదైవాన్ని విస్మరించడమే. కులదైవాన్ని మర్చిపోతే మనకు రక్షణ కవచం లేనట్లే. అనుకున్న పనులు మధ్యలోనే ఆగిపోతాయి. ప్రతి పనికి ఆటంకాలు ఎదురవుతాయి. ఇంట్లో ప్రశాంతత లోపిస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లల ఆరోగ్య సమస్యలు, చదువులో వెనుకబడటం వంటివి జరుగుతాయి. మనకు ఈ సమస్యలకు కారణం తెలియక మన తలరాత ఇంతేనేమో అని నిరాశ చెందుతూ ఉంటాము. ఎందుకు మాకే ఎప్పుడు ఇలా జరుగుతూ ఉంటుందని దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం. కానీ అసలు కారణం మనల్ని కాపాడాల్సిన తల్లిని మనం మర్చిపోవటమే. కాబట్టి మీరు తక్షణమే చేయాల్సిన పని మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని, అంటే మీ తల్లిదండ్రులను కానీ, తాతయ్య నానమ్మలను కానీ అడిగి మీ కులదైవం ఎవరా అని తెలుసుకోండి. ఆ కులదైవానికి సంబంధించిన విగ్రహాన్ని కానీ, కనీసం ఒక పటాన్ని కానీ తెచ్చి మీ పూజా మందిరంలో పెట్టుకోండి. ఒకవేళ అలా కుదరదు అనుకుంటే కనీసం మీ కులదైవం పేరు, ఆ దేవత ఎవరు అనేది తెలుసుకొని ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే స్నానం చేశాక ఆ దేవతను మనస్ఫూర్తిగా స్మరించుకోండి. తల్లి లేదా తండ్రి, మమ్మల్ని క్షమించు, తెలియక నిన్ను మర్చిపోయాము, ఇకపై ఎల్లప్పుడూ నిన్ను స్మరించుకుంటాము, మమ్మల్ని చల్లగా చూడు తల్లి అని వేడుకోండి. విగ్రహం, పటం వంటివి కుదరని పక్షంలో కనీసం సంవత్సరంలో ఒకసారైనా మీ సొంత ఊరికి వెళ్ళి అక్కడ ఉన్న మీ కులదైవం గుడిని దర్శించుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని రండి. మీ శక్తి కొలది ఆ దేవతకు అభిషేకం, నైవేద్యం వంటివి సమర్పించండి. మాకు తరచుగా రావటం కుదరట్లేదు, కానీ మా మనసులో ఎప్పుడు నువ్వే ఉంటావు, మమ్మల్ని మర్చిపోవద్దు అని ఆ తల్లికి మొక్కుకోండి. ఇలా చేయటం వలన ఆగిపోయిన మీ అదృష్టం మళ్ళీ మొదలవుతుంది. ఆ దేవత కటాక్షం రెట్టింపు అవుతుంది. మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పని మీ కులదైవం గురించి పూర్తిగా తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దలతో మాట్లాడి మీ ఇంట్లో ఆ దేవతను ప్రతిష్ఠించుకోవాలి. ఇంట్లో విగ్రహ ప్రతిష్ఠ అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి కనీసం ఒక మంచి ఫోటో తెచ్చుకొని దానికి రోజు దీపం పెట్టి ధూపం వేసి మీ శక్తి కొలది నైవేద్యం సమర్పించండి. మనం ఎంత పెద్ద నగరంలో ఉన్నా, ఎంత పెద్ద పదవిలో ఉన్న దైవానుగ్రహం ముందు అవన్నీ గడ్డిపోసలతో సమానం. దైవం యొక్క అనుగ్రహం లేకుండా మనం ఏదీ సాధించలేము. కాబట్టి కుంభరాశి వారు మీ కులదైవానికి సంబంధించిన విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించవద్దు. అలా చేయటం మీకు ఏమాత్రం మంచిది కాదు. నిర్లక్ష్యం చేయటం వలన మంచి జరగకపోగా లేనిపోని కష్టాలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి దయచేసి మీ పెద్దలను అడిగి మీ కులదైవం గురించి తెలుసుకొని ఆ దేవతను ఎలా ఆరాధించాలో, ఏ పూజలు చేయాలో తెలుసుకొని భక్తి శ్రద్ధలతో ఆచరించండి. మీ కులదైవం ఎవరో తెలిస్తే దయచేసి మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక మీరు మార్చుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇతరులను గుడ్డిగా నమ్మేయటం. మీరు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు. ఎదుటివారు 4 మంచి మాటలు చెప్పగానే వారిని పూర్తిగా నమ్మేస్తారు. మీ వ్యక్తిగత విషయాలు, మీ భవిష్యత్ ప్రణాళికలు, మీ బలహీనతలు అన్నీ కూడా వారి ముందు ఉంచేస్తారు. ఇదే మీకు పెద్ద శాపంగా మారుతుంది. మీ మంచితనాన్ని అలుసుగా తీసుకొని చాలామంది మిమ్మల్ని వాడుకొని వదిలేశారు. మీ ఆలోచనలను దొంగలించి వారేదో సాధించినట్లుగా పేరు తెచ్చుకున్నారు. కాబట్టి ఎప్పటి నుంచైనా జాగ్రత్త పడండి. ఎవరిని గుడ్డుగా నమ్మవద్దు. మీరు ఒక పనిని చేయాలని సంకల్పించుకుంటే ఆ పని పూర్తయ్యే వరకు ఎవరికి చెప్పవద్దు. దాని గురించి ఎవరితోనూ చర్చించవద్దు. మౌనంగా శ్రద్ధగా కష్టపడి మీ పనిని మీరు చేసుకోండి. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఆ భగవంతుడి మీద మీకు నమ్మకం ఉండాలి.
ఈ 2 నమ్మకాలు ఉంటే చాలు. మీరు ఏదైనా సాధించగలరు. ఆ పని విజయవంతంగా పూర్తయిన తర్వాత అప్పుడు మీ విజయాన్ని ప్రపంచానికి చాటి చెప్పండి. ఒక్కసారి ఈ సూత్రాన్ని పాటించి చూడండి. మీ జీవితంలో అద్భుతాలు జరగటం మీరే గమనిస్తారు. ఈ రాశివారు ఎంతో కష్టపడి పనిచేస్తారు. వారిలో ప్రతిభకు కొదవలేదు. కానీ సరైన సమయంలో సరైన మనుషుల నుంచి వీరికి మద్దతు లభించదు. చిన్న సపోర్ట్ దొరికితే చాలు వీరు ఆకాశమే హద్దుగా ఎదుగుతారు. కానీ ఆ సపోర్ట్ లేకపోవడం వల్ల ఎన్నో అవకాశాలను కోల్పోయి ఎంతో బాధపడుతూ ఉంటారు. అయితే ఇక మీదట మీరు ఆ విషయం గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ జాతకంలో గ్రహాల సంచారం ఇప్పుడు మీకు అత్యంత అనుకూలంగా మారబోతుంది. శని భగవానుడు మీ రాశికి అధిపతి. ఆయన న్యాయదేవత. మీరు ఇప్పటి వరకు పడిన కష్టానికి, మీ మంచితనానికి, మీరు చేసిన పుణ్యకార్యాలకు తగిన ప్రతిఫలం మీకు లభించబోయే సమయం ఆసన్నమైంది. ఇప్పటి వరకు మీరు చేసిన మంచి కర్మలన్నీ ఇప్పుడు మీకు తిరిగి వడ్డీతో సహా అదృష్టం రూపంలో రాబోతున్నాయి. మీ కష్టాలన్నీ తీరిపోయి సుఖ సంతోషాలతో జీవించబోతున్నారు. ఇక రాబోయే 2 రోజుల్లో మీకు అందించబోతున్న ఆ 3 అతిపెద్ద శుభవార్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది కేవలం జ్యోతిష్యం కాదు. ఇది గ్రహాల సంచారం ఆధారంగా మీకు అందబోతున్న దైవ సంకల్పం. మొదటి శుభవార్త వివాహం మరియు సంతానం. ఎవరికైతే చాలా కాలంగా పెళ్లి కోసం సంబంధాలు చూస్తూ సరైన సంబంధం కుదరక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి అనుకోకుండా వారు ఊహించిన దానికంటే గొప్ప సంబంధం కుదరబోతుంది. మీ మనసుకు నచ్చిన, మీ కుటుంబానికి తగిన వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు. అలాగే వివాహమై సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు వారి ఇంట త్వరలోనే పండింటి బిడ్డ అడుగు పెట్టబోతున్నాడనే శుభవార్త వింటారు. మీ ఇల్లు పిల్లల కేరింతలతో నిండిపోతుంది. రెండవ శుభవార్త ఉద్యోగం మరియు ఆర్థిక అభివృద్ధి. చాలా కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నించి విసిగిపోయిన వారికి మంచి జీతంతో కూడిన ఉన్నత స్థాయిలో ఉద్యోగం లభిస్తుంది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం లేదా జీతం పెంపు కోసం ఎదురుచూస్తున్న వారికి ఆ కోరిక నెరవేరబోతుంది. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇది సరైన సమయం. మీరు పెట్టే పెట్టుబడికి రెట్టింపు లాభాలు వస్తాయి. పాత అప్పులన్నీ తీరిపోయి ఆర్థికంగా స్థిరపడతారు. మీరు ఏదైనా ఇల్లు, స్థలం లేదా వాహనం కొనాలని ఎప్పటి నుంచో అనుకుంటుంటే ఆ కళ నెరవేరే సమయం వచ్చేసింది. మూడవ శుభవార్త ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతత. గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి మీకు పూర్తి విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి సరైన వైద్యం అంది ఆరోగ్యం కుదుటపడుతుంది. కుటుంబంలో ఉన్న గొడవలు, మనస్పర్ధలు తొలగిపోయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. కోర్టు కేసుల్లో, ఆస్తి వివాదాల్లో మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది. మీ శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. మీ మనసులోని భయాలు, ఆందోళనలు తొలగిపోయి అద్భుతమైన మానసిక ప్రశాంతతను పొందుతారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఎవరైతే కష్టపడి పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారు అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. విదేశాల్లో ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారి కలలు సాకారమవుతాయి. అయితే మీరు మీ ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రాబోయే రోజుల్లో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా వాత, పిత్త సంబంధమైన సమస్యలు, జీర్ణ సంబంధమైన ఇబ్బందులు కొంచెం చికాకు పెట్టే అవకాశం ఉంది. కానీ ఇవి పెద్ద ప్రమాదకరమైనవి కావు. సరైన ఆహార నియమాలు, వ్యాయామం పాటిస్తే ఈ సమస్యలను సులభంగా అధిగమించవచ్చు. భారీగా భోజనం చేయడం, జంక్ ఫుడ్స్ తినడం వంటివి పూర్తిగా తగ్గించండి. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని, పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోండి. రోజు కనీసం అరగంట పాటు నడక లేదా యోగా వంటివి చేయటం అలవాటు చేసుకోండి. ఇలా చేస్తే మీ ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. ఇక నుంచి మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రహాల అనుకూలత, దైవశక్తి మీకు తోడుగా ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా కేవలం మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకోవటమే. కులదేవతలకు అమావాస్య తిథి అంటే అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజు వారి శక్తి రెట్టింపు అవుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి అమావాస్య రోజున మీ ఇంట్లో శుచిగా శుభ్రంగా స్నానం చేసి మీ శక్తి కొలది ఏదైనా ఒక నైవేద్యం
ఉదాహరణకు పాయసం, పులిహోర లేదా చక్కెర పొంగలి వంటివి వండి మీ కులదేవత పటానికి లేదా విగ్రహానికి సమర్పించి దీపధూపాలతో పూజించండి. ఇలా వరుసగా 11 అమావాస్య మీరు నిష్టగా పూజ చేస్తే మీ మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి. మీకు ఏం అవసరమో, ఏది కావాలో ఆ కులదేవతకు స్వయంగా తెలుసుకొని మీకు ప్రసాదిస్తుంది. ఒకసారి కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు లభించిందంటే ఇక మీ జీవితంలో తిరిగి ఉండదు. మీరు అన్ని రకాల ఐశ్వర్యాలను, సుఖ సంతోషాలను పొందుతారు. మీ ఇంట్లో ధనానికి, ధాన్యానికి ఎటువంటి లోటు ఉండదు. కాబట్టి మీరు మీ కులదేవత గురించి ఖచ్చితంగా తెలుసుకొని ఆమె ఆరాధనను ఈరోజే ప్రారంభించండి. ఆ తల్లి అనుగ్రహంతో మీ జీవితంలో కలిగిన అద్భుతమైన మార్పులను, అనుభవాలను 10 మందికి తెలియజేయండి. ఇది కూడా దైవ సేవతో సమానం. అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయటం అలవాటు చేసుకోండి. కుంభరాశి వారికి అన్నదానం, వస్త్రదానం చేయటం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి. అనాథలకు, వృద్ధులకు మీకు చేతనైనంత సహాయం చేయండి. మీరు ఇచ్చే చిన్న సహాయం వారి జీవితంలో పెద్ద వెలుగును నింపుతుంది. ఆ పుణ్యఫలమే మీ సంతానాన్ని కాపాడుతుంది. అలాగే కుంభరాశి వారు ఎల్లప్పుడూ గోమాతను ఆరాధించాలి. గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు. గోమాతకు సేవ చేయటం అంటే ముక్కోటి దేవతలకు సేవ చేయడంతో సమానం. గోశాలకు వెళ్ళి మీ శక్తి కొలది పచ్చిగడ్డి, బెల్లం, అరటిపండ్లు వంటివి గోమాతకు తినిపించండి. దీనివలన సకల దేవతల ఆశీర్వాదాలు మీకు లభించి మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే మీ ఇంట్లో తులసి కోట ముందు ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించడం చాలా మంచిది. తులసి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. తులసి పూజ వలన ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. ఈ రాశివారు మరింత శుభ ఫలితాలు పొందటానికి మంగళవారం నాడు దుర్గాదేవికి కుంకుమ పూజ చేసి పేదలకు మినుములు దానం ఇవ్వాలి. అలాగే గురువారం నాడు శివాలయంలో శివుడికి అభిషేకం చేసిన తర్వాత శనగలు దానంగా ఇవ్వాలి. ఈ చిన్న చిన్న పరిహారాలు చేయటం వలన గ్రహదోషాలు తొలగిపోయి మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు ఇంట్లో ఉదయం, సాయంత్రం దీపారాధన చేయటం అలవాటు చేసుకోండి. దీపం వెలిగించడం వలన ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల శక్తి ప్రసరిస్తుంది. దీపం యొక్క కాంతి మనసుకు శాంతిని, ప్రశాంతతను ఇస్తుంది. ముఖ్యంగా మీరు శ్రీకృష్ణుడిని ఆరాధించడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు. శ్రీకృష్ణుడు మీ రాశివారికి అత్యంత శుభప్రదుడు. నిత్యం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం, భగవద్గీతలోని శ్లోకాలను చదవటం, శ్రీకృష్ణుడి ఆలయాలను దర్శించడం వల్ల మీరు మరింత శుభ ఫలితాలను పొందుతారు. అలాగే శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం, కనకదార స్తోత్రం పఠించడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే దైవం మన నుంచి పెద్ద పెద్ద పూజలను, ఖరీదైన కానుకలను ఆశించదు. మన నుంచి కోరుకునేది కేవలం నిస్వార్థమైన భక్తి, నిర్మలమైన మనస్సు మాత్రమే. మీరు మీ కులదైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకుంటే చాలు, ఆ తల్లి ఎక్కడున్నా పలుకుతుంది. నాయన లేదా అమ్మ నేనున్నాను, మీకు భయం లేదు అని మీకు అభయం ఇస్తుంది. కాబట్టి ఇకపై ఎటువంటి దిగులు పెట్టుకోకుండా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. విజయం మీదే. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే, మీ జీవితానికి ఉపయోగపడతాయని అనిపిస్తే దయచేసి ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులకు, బంధువులకు, ముఖ్యంగా కుంభరాశి వారికి షేర్ చేయడం నిజమైన మానవత్వం. అలాగే ఆ పరమాత్ముని మీద విశ్వాసంతో ఓం నమః శివాయ అని కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ అందరి జీవితాలు సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, సిరి సంపదలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.